విద్యా దీవెన 2024 సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ మీద గుడ్ న్యూసే చెప్పడం జరిగింది. సో మంత్రి లోకేష్ గారు ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. సో ఆ యొక్క ప్రజావేదికలో మనకి విద్యా దీవెనకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అతను ఏమన్నారో అతని మాటలోనే వినండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అండ్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి తల్లికి వందనం మరియు ఫీజ్ రింబర్స్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సార్? అమ్మా, తల్లికి వందనం కార్యక్రమం తొందరలోనే ప్రారంభిస్తాం. మొదటి ప్రయారిటీ ఇప్పుడు గ్యాస్, మన ఉచిత గ్యాస్ హామీ ఇచ్చాం తల్లి, అది దివాళీకి పెట్టుకున్నాం. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం ఒక డేట్ పెట్టుకుని ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఇక్కడ అందరికి వర్తించే కార్యక్రమం తల్లి. గతంలో ఏం చేశారంటే తల్లి అకౌంట్లు వేస్తాం, పిల్లల అకౌంట్లు వేస్తాం, విద్యా దీవెన వసతి దీవెన గందరగోళం చేశారు. దానివల్ల మీ తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పెట్టారు తల్లి. వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి గారితో నా రివ్యూ మీటింగ్ ఉండాల్సింది ఉంది, కానీ ముఖ్యమంత్రి గారి సమయం కుదరలా. వచ్చే వారం ట్యూస్డే నాకు మీటింగ్ ఉంటుంది. అక్కడ పాత ఫీ రీంబర్స్మెంట్ విధానం ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత జియో ఇష్యూ చేస్తాం. పాత ఫీ రీంబర్స్మెంట్ ఎలా ఉండేదంటే ప్రభుత్వం డైరెక్ట్ గా కాలేజీలో డబ్బులు వేసేది, మీరు ఆగివెళ్ళి చదువుకునేవారు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆ విధానం తొందరలోనే మేము అమలు చేస్తాం. నాకు చాలా మంది విద్యార్థులు నాకు మెసేజ్ పెట్టారు తల్లి, వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టారు. కొంతమంది యజమానులు ఇబ్బంది పెడుతున్నారు, ఫీ చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు, నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు. అదే గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళిన తల్లి. దానిపైన కార్యాచరణ రూపొందిస్తాం. జియో తొందరలోనే ఒక 10 రోజుల్లో తీసుకొస్తాం. ఓకేమా? విన్నారు కదా. సో మనకి ఈ ట్యూస్డే అంటే ఈ మంగళవారం మనకి రివ్యూ మీటింగ్ అనేది సీఎం గారితో ఉంటుంది. అక్కడ మేము డెసిషన్ అనేది తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి మనకి ట్యూస్డే మనకి దీనికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఒకవేళ ఏదైనా అప్డేట్ వచ్చినా మీ వరకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.